ప్రియమైన సహోదరి సహోదరులారా, పెద్దలారా, ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. వాక్యం కొరకై పాత నిబంధన గ్రంథంలో ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ప్రియమైన వాళ్ళారా, చదువుకున్న వచన భాగం మనము ఎరిగిన వచన భాగమే. యాకోబు తన తల్లిదండ్రుల యొద్ద నుంచి తన మామయ్యైన లాబాను యొద్దకు వెళ్ళాడు. అక్కడ రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. రాహేలును భార్యనుగా పొందడానికి 7 సంవత్సరములు కొలువు చేశాడు. 7 సంవత్సరములు కొలువు చేసిన తర్వాత యాకోబు రాహేలుకు ప్రతిగా నీకు రాహేలునే ఇస్తానని చెప్పి అందరినీ పిలిపించి బంధువులంతా విందు చేయించి రాత్రిపూట లేయాను ఆయన దగ్గరికి పంపగా ఉదయమున తెలుసుకున్న యాకోబు, మామ ఇదేంటి ఇలాగ చేశావు? నేను రాహేలు కదా అడిగింది, రాహేలు కదా ప్రేమించింది, రాహేలు కదా నువ్వు నాకు భార్యగా ఇస్తానన్నది అని యాకోబు లాబానును అడగగా, మామ మా ఇంట్లో పెద్ద అమ్మాయికి వివాహం కాకుండా మా దేశంలో చిన్నదాన్ని వివాహానికి ఇచ్చుట మర్యాద కాదు, అందుకోసం నేను పంపాను. నువ్వు కావాలంటే రాహేలు కూడా వివాహం చేసుకొని వచ్చును అని యాకోబుతో చెప్పగా, యాకోబు రాహేలు కోసం మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. కొలువు చేసి ఆయన రాహేలును లేయాను ఇద్దరు అక్క చెల్లెలను భార్యలుగా పొందాడు. వారిద్దరు భార్యలుగా ఉండగా ఆ పెద్ద భార్య అయిన లేయా తనకు గర్భవతి కాగా కుమారుడు కలగగా ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు మనం చదువుకున్నాం. చూడండి, మరలా 31వ వచనం ఆమె ఏమంటున్నదో. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా యాకోబు చేత ప్రేమింపబడలేదు, ద్వేషింపబడింది అని చదువుతున్నాం. యాకోబు వలన మాత్రమే కాదు, రాహేలు కూడా ఆమెను ప్రేమించలేదు, ద్వేషించింది. ఆమె ద్వేషించబడుట చూచి పరలోకంలో ఉన్న యెహోవా, ప్రభువు యెహోవా ఆమె గర్భము తెరవగా ఆమె గర్భవతి అయింది. 32వ వచనంలో లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టింది. పెనిమిటి అంటే తన భర్త దగ్గర నుంచి ఆమెకు ప్రేమ దొరకకపోగా ఈ కుమారుని వలనైనా నాకు ప్రేమ దొరుకుతుందేమో, ఇంతవరకు నేను ద్వేషింపబడ్డాను. రాహేలును యాకోబు ఎలాగూ ప్రేమించాడో అలాగూ నన్ను ప్రేమించలేదు యాకోబు, నన్ను ద్వేషించాడు. ఆ ద్వేషానికి ప్రతిగా నాకు ప్రేమ దొరుకుతుందేమో అని ఆ గర్భాన్ని బట్టి, ఆ శిశువును బట్టి, ఆ కుమారుని బట్టి ఆమె ప్రేమ దొరుకుతుందేమో అని యెహోవా నా శ్రమ చూసి ఉన్నాడు, ఈ కుమారుని బట్టైనా నాకు ప్రేమ దొరుకుతుందేమో అని ఆమె మాట్లాడుతుంది.
యెహోవా నా శ్రమ చూచి ఉన్నాడు, నా పెనిమిటి దగ్గర నుంచి నాకు ప్రేమ దొరుకుతుందేమో అని అంటుంది ఆమె. చూడండి 33వ వచనాన్ని కూడా చూద్దాం. 33వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసాను అనుకొని అతనికి సిమియోను అని పేరు పెట్టింది. ఆమె ద్వేషం ఇంకా పోలేదు, ఇంకను భర్త ద్వారా ద్వేషింపబడుతున్నదని ఆమె గ్రహించి ఆమె మాట్లాడుతుంది. ఇంకా ఈ రెండవ కుమారుడు పుట్టాడు కదా, ఈ రెండవ కుమారుడిని బట్టైనా నా భర్త దగ్గర నుంచి ద్వేషం పోయి నాకు ప్రేమ దొరుకుతుందేమో అని ఆమె ఆ ద్వేషం పోతుందేమో అని రెండవ కుమారుని బట్టి అయినా అని యెహోవా విన్నాడు, నా ద్వేషాన్ని విన్నాడు గనుక ఇతని నాకు దయచేశాడని మాట్లాడుతున్నది. చూడండి 34వ వచనాన్ని కూడా చూద్దాం. 34. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అని అతని 3 కుమారులు కనింది. 3వ కుమారుని కన్నప్పుడు ఏమంటుంది? భర్త తనను హత్తుకొని ఉంటాడేమో, నా పెనిమిటి నన్ను హత్తుకొని ఉంటాడేమో అని భర్త యొక్క ప్రేమను ఆమె ఆశిస్తున్నది. ఎందుకంటే ఇష్టపూర్వకంగా తనను ఆమె పెళ్లి చేసుకొనబడలేదు. యాకోబు ఇష్టపూర్వకంగా ఆమెను పెళ్లి చేసుకోలేదు. ఆ విషయం తనకు తెలుసును గనక తన తండ్రి మాట వలన ఆమె యాకోబు దగ్గరికి వెళ్ళింది కనుక ఆ నిజమైన ప్రేమ ఆమెకు దొరకలేదు కనుక ఆ ప్రేమను గురించి ఆమె మాట్లాడుతుంది. 3 కుమారులు కలిగారు కానీ ఆ ప్రేమ దొరకలేదు, ఇంకా తన భర్త తనను హత్తుకోలేదని మాట్లాడుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆ ప్రేమ కరువు అయితే, ఆ ప్రేమ లేకపోతే, భర్త దగ్గర నుంచి ఆ ప్రేమ రాకపోతే ఆ భార్యకు తెలుసు, భార్య దగ్గర నుంచి ఆ ప్రేమ రాకపోతే ఆ భర్తకు తెలుస్తుంది. వేరే ఎవరికి తెలియదు ఆ విషయం కదా. ఆ ఆవేదన, ఆ బాధ ఆ స్త్రీ మాట్లాడుతుంది. 3 కుమారులు కలిగారు కానీ పెనిమిటి హత్తుకోలేదని మాట్లాడుతుంది ఆమె. చూడండి 35వ వచనాన్ని కూడా చూద్దాం. 35వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కానీ ఈసారి యెహోవాను స్తుతించాలనుకొని యూదాను పేరు పెట్టాను. ఇక 4వసారి కుమారుని కనింది. ఇక భర్త గురించి మాట్లాడడంలే, నువ్వు ప్రేమిస్తే ప్రేమించడం లేకుంటే లేకపో అని యెహోవాను స్తుతిస్తుంది ఆమె. ఇక ఎన్నిసార్లని ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా ఎన్నిసార్లని వారు ఓపికగా వేచి చూడగలరు కదా. 3 కుమారులు, 4వ కుమారుడు, 4 కుమారులు అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది చూడండి. బిడ్డకు అంతరం ఉండాలంటారు. గవర్నమెంట్ 4 సంవత్సరాలు కనీసం అంతరం ఉండాలంటుంది. మరి ఈ బిడ్డలకు ఎన్ని సంవత్సరాలు అంతరం ఉందో మనకు తెలియదు, రాయబడలేదు. కనీసం 2 సంవత్సరాలు వేసుకున్నా 4 నుండి 8 సంవత్సరాలు అవుతుంది. మనం అనుకుంటున్నాం, ఉదాహరణకి 8 సంవత్సరాలు అనుకుంటే మనం ఊకే అనుకుందాం బహుశా అని. కనీసం 8 సంవత్సరాలైనా ఆమెకు ప్రేమ దొరకలేదంటే ఎంత బాధపడుతుంది కదా ఆమె ఆవేదన ఎటువంటిదో. ఇక 4వసారి నువ్వు ప్రేమిస్తే ప్రేమించడం లేకుండా పో అన్నట్టు మాట్లాడుతుంది ఆమె. ఏమైతే ఆమె అయింది, యెహోవానే ఇచ్చాడు ఆయనకే స్తుతి అని ఆయనతో మాట్లాడుతుంది. ఇంకా ఇచ్చిన ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన ప్రభువుకు స్తుతి తెలియజేస్తుంది. అందుకు ఆమె యూదా అని పేరు పెట్టింది ఆయనకు, యూదా. చూడండి 30వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా చూద్దాం. 30వ అధ్యాయం మొదటి వచనం. తన అక్కయందు అసూయపడి, రాహేలు లేయా మీద అసూయం ఉంది, ద్వేషింపబడింది లేయా. ఇక్కడ మరలా చెప్తున్నాడు, లేయా రాహేలు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం నిమ్ము లేని ఎడల నేను చచ్చేదను అంటుంది ఆమె. సొంత అక్కకే 4 కుమారులు కలగ్గా చూసి ఇక ఆ అక్క మీద అసూయపడి నాకు సంతానం కావాలా,
నాకు గర్భఫలం లేకుంటే నేను చస్తాను అంటుంది. నేను చచ్చిపోతాను, నాకు గర్భఫలాన్ని యాకోబుని అడుగుతుంది, భర్తను అడుగుతుంది. ఆయన తర్వాత వచనంలో నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానని 3వ వచనంలో ఉన్నాను. నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా? అది దేవుడు ఇవ్వాలా, నేనెట్లా ఇవ్వగలను అన్నట్టు ఆయన మాట్లాడాడు. రాహేలు పిల్లలు కలుగకపోవుట చూసి నేను చావమంటావా, నాకు పిల్లలు ఇస్తావా లేదా అని యాకోబుని అడుగుతుంది. నేను చావనైనా వస్తాను కానీ తల్లిని అనిపించుకోవాలా అని ఆమె ఉద్దేశం. నేను చావనైనా చేస్తాను కానీ నేను తల్లిని అనిపించుకొని చేస్తాను. ఏమైనా కానీ నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు తల్లి, ఈ లోకం నన్ను ఏమనుకోవాలా, తల్లి అనుకుంటే చాలు అని ఆమె ఉద్దేశం. నన్ను తల్లి అనుకుంటే పర్వాలే, నేను చచ్చినా పర్వాలేదు, నన్ను తల్లి అనుకోవాలా. 4 పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళ సహోదరి గురించి వింటున్నాం. చూడండి 3వ వచనాన్ని చూద్దాం, లేదా 2వ వచనంలో యాకోబు ఏమంటున్నాడు చూద్దాం. చూడండి, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అన్నాను. అందుకనే నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకు పిల్లలు కలుగుదరని చెప్పి ఈమె చెప్తుంది. సొంత అక్కకు కలిగారు 4 పిల్లలు. ఈ బిల్హా అనే ఆమెకు ఉండే దాసి, ఆమె దగ్గర ఉండే పని ఆమె. తండ్రి 2 కూతుర్లకు పని వాళ్ళని ఇచ్చినాడు, దాసీలను ఇచ్చినాడు, వాళ్ళ పనులు చేసి పెట్టడానికి. సొంత అక్కకు పిల్లలు పుడితే నా పిల్లలని భావించడం లేదు, కానీ దాసికి పుట్టిన పిల్లలు నా పిల్లలుగా నేను అనుకుంటాను, వాడి ద్వారా నాకు పిల్లలు కలిగించు అంటుంది. ఈమెంత విచిత్రమైన స్త్రీనో చూడండి. సొంత అక్క పిల్లలను నా పిల్లలని భావించలేకపోతున్నది, కానీ దాసి పిల్లలను నా పిల్లలు అని భావిస్తారంటుంది కదా. కొంత విచిత్రమైన స్త్రీ. 5వ వచనం చూద్దాం. చూడండి ఆ బిల్హా ఏం జరిగిందో. 5వ వచనం, బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొర విని నాకు కుమారుని దయచేసాను అంటుంది ఆమె. దాను అని పేరు పెట్టింది. తన దాసికి తన సొంత అక్కకు పిల్లలు పుడితే సొంత పిల్లలుగా అంగీకరించలేదు, కానీ తన దాసికి కుమారుడు కలగగా యెహోవా నాకు తీర్పు తీర్చాడు, దేవుడు నాకు తీర్పు తీర్చినాడు అంటుంది. దేవుడు నాకు తీర్పు తీర్చాడు, నా మొర విన్నాడు, నాకు తీర్పు తీర్చాడు అని రాహేలు మాట్లాడుతుంది. రాహేలు మాటలు, ఒక కుమారుడు తన దాసికి కలగగా దేవుడు నా మొర విన్నాడు, నాకు తీర్పు తీర్చాడు. ఏమని తీర్పు తీర్చాడు ఈమెకు? ఏ కోర్టులో తీర్పు కదా, ఏ అన్యాయం చేసింది, ఇలాంటి ఏ న్యాయం కోసం తీర్పు జరగాల? ఒక కుమారుడు కలగగా తీర్పు జరిగినట్ట, తీర్పు తీర్చబడింది, ఆమెకు మేలైన తీర్పు తీర్చబడిందని ఆమె మాట్లాడుతుంది. ఒక కుమారుడు కలగగా దేవుడు, యెహోవా అయిన దేవుడు నా మొర విన్నాడు అని ఆమె మాట్లాడుతుంది. తీర్పు తీర్చాడని, నా మొర విన్నాడని ఆమె మాట్లాడుతుంది. 8వ వచనాన్ని కూడా చూద్దాం. 8వ వచనం లేదా 7వ వచనం. 7వ వచనం, రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి తిననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది. మరలా 2వ కుమారుడు కలుగగా బిల్హాకు, తన దాసికి ఏమంటుంది ఆమె? అక్కతో పోరాడి గెలిచింది అంటుంది ఆమె. ఎప్పుడు పోరాడింది, ఎప్పుడు పోరాడినారు, ఎప్పుడు వీరు యుద్ధం చేసినారు, ఎప్పుడు పోట్లాడుకున్నారు? ఒక కుమారుడు కలగగా మొర విన్నాడు యెహోవా దేవుడు,
నాకు తీర్పు తీర్చాడు అంటుంది. రెండవసారి ఆమె దాసి ద్వారా కుమారుడు కలగగా నేను గెలిచాను అంటుంది. ఆ కుమారుడు కలుగుట ఒక గెలుపు. నేను పోరాడి గెలిచాను అంటుంది. నేను పోరాడి గెలిచి తిని. చూడండి 11వ వచనాన్ని కూడా చూద్దాం, లేదా 11వ వచనం లేదా 10-11 వచనాలు కలిసి 10 నుంచి చూద్దాం. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టాను. ఎందుకంటే తన అక్క అయిన రాహేలు అక్క అయిన లేయాకు గర్భం ఉడిగిపోయింది 4 పిల్లలు పుట్టగానే. ఇక ఆమె తన దాసిని యాకోబు దగ్గరికి పంపి ఆ దాసి జిల్ఫా అయిన దాసి ద్వారా కుమారుడు కలగగా ఇది అదృష్టమే కదా అంటుంది ఆమె. ఒక కుమారుడు పుట్టుట అదృష్టము అంటుంది ఆమె. ఇది అదృష్టమే కదా, ఇది అదృష్టమే కదా అంటుంది. 13వ వచనం చూద్దాం. 13వ వచనం. లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆశేరు అని పేరు పెట్టాను. 12వ వచనంలో మరలా లేయా దాసి అయిన జిల్ఫాకు మళ్ళా కుమారుడు పుట్టగా 13వ వచనంలో పిల్లోడు పుట్టుట భాగ్యవంతురాలు అంటారు నన్ను అందరూ. స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు, నన్ను భాగ్యవంతి అందురు కదా అని ఆమె మాట్లాడుతుంది. ఇది అదృష్టమే కదా అనింది. ఇప్పుడు భాగ్యవంతురాలు అందరూ, నేను భాగ్యవతురాలను అని మాట్లాడుతుంది ఆమె. 17వ వచనాన్ని చూద్దాం. 17వ వచనం. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసాను అనుకొని 5వ కుమారుడు ఆమెకు కలగగా ఏమంటుంది? దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు, నేను దాసినిచ్చినందుకు నేను ప్రతిఫలం పొందాను. ప్రతిఫలం, కుమారుడు పుట్టుట లేదా పిల్లలు పుట్టుట ప్రతిఫలం అని మాట్లాడుతుంది. 20వ వచనాన్ని చూద్దాం. చూడండి 19వ వచనంలో లేయా మరలా గర్భవతి యాకోబునకు 6వ కుమారుని కనెను. 20వ వచనం. అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను. మరలా కుమారుడు కలుగగా మంచి బహుమతి అని మాట్లాడుతుంది ఆమె. 23వ వచనం కూడా చూద్దాం. 23వ వచనం. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను అనుకొనెను. నేను కౌంట్ చేయలేదు కానీ ఇంచుమించు 12 మంది వాళ్ళ కుమారులు, అంటే ఇప్పుడు లెక్క పెట్టలేదని చెప్తున్నా. యాకోబు భార్యలు లేయా రాహేలు ఇద్దరు వారి దాసీలు, వారందరికీ పిల్లలు కలగగా ప్రతి పుట్టుకలో ఆయా సందర్భాలలో ఆ స్త్రీలు మాట్లాడిన మాటలు. ఏమో ఒక స్త్రీ ఏమో నాకు ప్రేమ దొరుకుతుందేమో అని 4 కుమారులు పుట్టేంత వరకు అనుకుంది. ఇంకొక ఆమె నేను పోరాడి గెలిచినాను అంటుంది పిల్లలు పుట్టినప్పుడు. ఇది అదృష్టమే కదా అని ఒక ఆమె అంటుంది. ఇది మంచి బహుమతి అంటుంది. ఇంకొక ఆమె నాకు నింద తొలగిపోయింది, నాకు ప్రతిఫలం దొరికింది, దేవుడు నాకు తీర్పు తీర్చాడు. ఇది అదృష్టమే కదా. వారు మాట్లాడిన మాటలు, కనిన స్త్రీలు ఇది భాగ్యవతి, ఇది భాగ్యం, నన్ను అందరూ స్త్రీలందరూ నన్ను భాగ్యవతురాలందరూ అని ఆ స్త్రీలు మాట్లాడుతున్నారు. ప్రేమైన వారలారా, వారికి పిల్లలు పుట్టగా ఆయా సందర్భాలలో పుట్టిన ప్రతిసారి యాకోబు మాట్లాడలేదు,
యాకోబు మాట్లాడినట్టుగా లేదు. స్త్రీలే వారికి పేర్లు పెట్టారు, వారే ఆ పిల్లల గురించి మాట్లాడారు. ఇది అదృష్టమే కదా అన్నారు, శ్రమ తొలగిపోయిందన్నారు. పుట్టుకను గూర్చి మనం వింటున్నాం ప్రియమైన వారలారా. యాకోబు కుటుంబంలో వారిద్దరు భార్యలు, వారి దాసులకు కలిగిన సంతానాన్ని గూర్చి, వారికి కలిగిన పిల్లల గూర్చి, వారు మాట్లాడిన మాటలు, ఆ పుట్టుకల గురించి మనం వింటున్నాం. ఈరోజు క్రిస్మస్ అని మనం చేరి వచ్చి ఉన్నాం. ఇంతవరకు పెద్దలు తెలియజేశారు. లోకమంతా యేసు ప్రభువు పుట్టిన దినమని జరుపుకుంటుంది. ప్రార్థనలో సహోదరులు జీవన్ బ్రదర్ కూడా తెలియజేశారు. నువ్వు ఎప్పుడు వచ్చావో మాకు తెలియదు, కానీ నువ్వైతే ఒకానొక రోజు ఖచ్చితంగా వచ్చావు. ఆయన ఒకానొక దినమున వచ్చాడు. ఇప్పుడు ఒక వచనాన్ని, కొత్త నిబంధనలో ఒక వచనాన్ని చూడండి. ఇక్కడ ఒక పుట్టుక కూర్చుంది. ఆ పుట్టుక ఎటువంటిదో చూద్దాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఒక పుట్టుకుంది చూడండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. వినండి, వినండి. పరలోకం నుండి దేవదూత ఒక సమాచారాన్ని తీసుకొని వచ్చింది. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ఇంతవరకు పాత నిబంధన గ్రంథములో యాకోబు కుటుంబంలో జరిగిన పుట్టుకలను గురించి విన్నాం. వారికి ఆ కుమారులు కలగగా వారు మాట్లాడిన మాటలు, వారి హృదయంలో నుంచి వచ్చిన సంతోషం, నేను భాగ్యవంతురాలందరూ ఇది అదృష్టమే కదా అని వారి హృదయంలో ఉండే మాటలను తెలియజేశారు. ఆ సంతోషాన్ని వారు బయలుపరిచారు. వారి హృదయంలో సంతోషం. ఆ స్త్రీకి ప్రసవం కలగగా యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో స్త్రీకి ప్రసవ వేదన కలుగును అన్నాడు. ఆ ప్రసవ వేదన వారు పడగా, ఆ ప్రసవ వేదన, ఆ బాధ ఉన్నను ఆ కుమారుడు జన్మించాడని తెలియగానే ఆ బాధంతా మరిచిపోయి వారు సంతోషముతో మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఎంతవరకు యాకోబు కుటుంబంలో జరిగిన ఆ పుట్టుకల ద్వారా కలిగిన సంతోషాన్ని మనం విన్నాం. ఇదిగో ఇక్కడ మనం చదువుతున్నాం, చదివాం, ఇక్కడ వింటున్నాం, ఇక్కడ చూస్తున్నాం. ఇది ఏమంట? ఇదిగో ప్రజలందరికీ కలగబో, చదవండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ఈరోజు క్రిస్మస్ అని చేరి వచ్చి ఉన్నాం కదా. ఏంటంట ఆయన పుట్టుక? ఒక కుటుంబానికి కాదు, ఒక కుటుంబంలో జరిగే సంతోషకరమైన సువర్తమానం కాదు, ప్రజలందరికీ కలగబోవు సువర్తమానం ఆయన పుట్టుక. ప్రజలందరికీ కలగబోవు సువర్తమానం. ఒక జాతి కాదు, ఒక కుటుంబం కాదు, ఒక ఊరు కాదు, ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, సర్వలోకానికి ప్రజలందరికీ కలగబోవు సువర్తమానం. ఎట్లాంటి వర్తమానం అంట? సంతోషకరమైన సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టుక ఎలాంటి సమాచారం అంట, ఎలాంటి వర్తమానం అంట? అది ప్రజలందరికీ, భూమి మీద ఉండే ప్రతి మనుషునికి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి, ప్రతి మనుషునికి సంతోషకరమైన సువర్తమానం. సు అంటే మంచి అంటారు, సువాసన అంటే మంచి వాసన అని. సువర్తమానం, మంచి వర్తమానం, సంతోషకరమైన వర్తమానం ఆయన పుట్టుక. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎలాగూ పుట్టాడు ఆయన? చూడండి, యెషయా గ్రంథం ఎట్లా పుట్టాడు ఆయన? యెషయా గ్రంథం 11వ అధ్యాయము
మొదటి వచనం చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, చాలండి. 11వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనంలో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అన్నాడు. యెషయి అంటే ఎవరంటే దావీదుకు తండ్రి. యెషయి కుమారుడైన దావీదు. యెషయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలును 40 ఏళ్ళు పరిపాలించినాడు. ఆయన పరిపాలించినట్లు ఇశ్రాయేలులో అటువంటి రాజు పుట్టలేదని అనేక సందర్భాలలో ఆయన గురించి చెప్పబడింది. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనంలో, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములని నెరవేర్చువాడని ఆయన గూర్చి పరలోకం నుండి ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. అటువంటి వాడు దావీదు. అటువంటి రాజు ఇశ్రాయేలులో ఇక పుట్టలేదు. యెషయి కుమారుడు అయిన దావీదు వంటి రాజు పుట్టలేదని యెషయి మొద్దు చిగురించును, వాని వేరులో నుండి అంకురం ఫలించును అని చెప్పబడింది. ఎవరి గురించి అంటే మన ప్రియ ప్రభువును గుర్చే. దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను తర్వాత రాజ్యము 2గా విడిపోయి ఇశ్రాయేలు ప్రజలందరినీ అనేకులు పరిపాలించారు, కానీ దావీదు వంటి రాజు ఒక్కడు కూడా లేడన్నమాట. ఆ చిట్ట రాజు ఉన్నప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు దండయాత్ర చేసి యెరూషలేమును యూదా దేశమును అంతా నాశనం చేశాడు. ఇక అక్కడి నుండి రాజులు లేరు. దావీదు వంటి వారు ఈ ఇశ్రాయేలులో అంటే యూదా గోత్రంలో యెషయి కుమారులో యెషయికి పుట్టిన దావీదు వంటి రాజు లేడు అని అనుకునే సందర్భంలో యెషయి మొద్దు చిగురించును అన్నాడు. మొద్దు చిగురించుట. మొద్దు అంటే చెట్టును మన ఊళ్ళో మన ఇంటి చుట్టుపక్కల కూడా భూమి అడుగు వరకు నరికి వేస్తే చెట్టును అడుగు నరికి వేసి తీసుకొని వెళ్తారు. పొయ్యిలో పెట్టుకోవడానికో ఏదైనా సామాను చేయించుకోవడానికో దేనికోసమో తీసుకొని వెళ్తారు. అడుక్కు నరికి వేస్తారు. నరికి వేస్తే కొన్ని దినాలకు వర్షం పడినప్పుడు ఆ నీరు తీసుకొని ఏం చేస్తుంది, చిన్నగా మరలా చిగురు వేస్తుంది. అది మొద్దు చిగురు వేయుట అని అనుకుంటాం. అది కాదు. అది మొద్దు కాదు. అది చెట్టు ఇంకా చనిపోలేదు, వేర్లు అలానే ఉన్నాయి లోపల. పైన కాండం వరకు తొలగించబడింది కానీ చెట్టు చనిపోలేదు. అది మొద్దు కాదు, అది చెట్టే. మొద్దు అంటే ఏంటంటే పైన కొమ్మలన్నీ తొలగించి అడుగు వరకు నలిగి ఇంటి ముందర వేసుకుంటారు పొయ్యిలో పెట్టుకోవడానికి. ఇంకేం పనికిరాదు. అది పొయ్యిలో కొట్టి ఎప్పుడైనా అవసరమైతే దాన్ని ముక్కలుగా చేసుకుని పొయ్యిలో పెట్టుకోవచ్చు. దాన్ని మొద్దు అంటారు. అది మొద్దు అంటే. ఆ మొద్దు ఎప్పుడైనా చిగురింటి చూసారా మీరు? ఎక్కువ రోజులు ఉంటే చెదలు బట్టి కులిపోయి పొట్టు రాలిపోయి పనికి రాకుండా పోతుంది తప్ప మొద్దు చిగురించదు. అలాగూ మొద్దు చిగురించింది అంటున్నాడు. అది మొద్దు అంటే ఆ మొద్దు చిగురించుట. చూడండి దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 45వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనం. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే అన్నాడు. పర్వతము నుండి చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. పర్వతం అంటే కొండలే. మన ఆత్మకూరు దగ్గర నుంచి వెళ్తే శ్రీశైలం రోడ్లో వెళ్తే కొండలు ఉన్నాయి. అలాంటి కొండలు లేదా పర్వతం మీద నుంచి ఒక రాయి తీయబడి కొట్టగా ఇనుము, ఇత్తడి, బంగారము, వెండి అన్ని తుత్తినీళ్ళు అయినాయంట.
ఒక రాయితో కొట్టగా ఇనుము వెండి బంగారం మట్టి అన్ని తుచ్చినీళ్ళు అయిపోయినాయి. ఎలాగంట? చేతి సహాయం లేకుండా తీసుకొని కొట్టారట. ఎలా కొట్టగలరు చేతి సహాయం లేకుండా? ఒక రాయి కింద ఉంటే చేతి సహాయం లేకుండా తీసుకొని కొట్టగలరా ఎవరైనా? చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి చెప్పబడిన మాటలు ఇవి. ఆనాడే పాత నిబంధన గ్రంథములో ప్రవచనంగా మర్మంగా చెప్పబడ్డాయి. పురుష ప్రమేయం లేకుండా ఆయన పుడతాడని, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అంటే పురుష ప్రమేయం లేకుండా కన్య గర్భంలో ఆయన జన్మిస్తాడని ఆయన గురించి ముందే ప్రవచనం. చేయి లేకుండా ఏ రాయి తీయలేడు మానవుడు. పురుషుడు లేకుండా ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ పుట్టలేడు. కానీ పురుషుని ప్రమేయం లేకుండా పుట్టాడు ఈయన. అందుకే ఆయన గురించి చెప్పబడింది. ప్రపంచ చరిత్రలో మొద్దు చిగురించడం లేదు, ఎక్కడా చిగురించదు, కానీ మొద్దు చిగురించింది. అంటే ఇశ్రాయేలుకు ఇక రాజు పుట్టలేడు అనుకుంటున్న సందర్భంలో మన ప్రియ ప్రభు యూదుల రాజుగా పుట్టాడు. చూడండి మత్తయి సువార్తలో ఎలాగో పుట్టాడు ఆయన. ఇంకా ఇశ్రాయేలుకు రాజు పుట్టలేడు, రాజు లేడు అనుకునే సందర్భంలో ఆయన పుట్టాడు. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అక్కడ అడుగుతున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజు, ఒక రాజుకు కుమారుడు పుడితే రాజకుమారుడు అంటారు, ప్రిన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఒక రాజుకు ఎక్కువ మంది కుమారులు, ఒక 3, 4 కుమారులు పుడితే ఏమంటారు? వారిని రాజకుమారులు అంటారు. ఒక రాజుకు నలుగురు కుమారులు ఉన్నారు అనుకుందాం. వారిలో అందరూ రాజులు కాలేదు, ఎవరో ఒక్కరే రాజు అవుతారు దేశానికి. ఆ నలుగురు పుట్టి పెద్దగా అయ్యి ఆ రాజు అయ్యే లక్షణాలు వారిలో ఉంటే ఆ తెలివి, ఆ పరిపాలన జ్ఞానము, దేశం మీద పట్టు, ఆలోచన, రాజకీయ ఆలోచనలు, ప్రజలకు మేలు చేసే ఆలోచనలు అటువంటి ఏదన్నా కలిగి ఉంటే, అంటే రాజయ్య లక్షణాలు ఉంటే, ఒక 4 రాజకుమారులు ఉంటే వారిలో ఎవరికి రాజయ్య లక్షణం ఉందో వారిని చూసి వారిని రాజుగా నియమిస్తారు. అంటే ఒక మనిషి రాజుకు పుట్టినా వెంటనే రాజు కాలేడు, రాజకుమారుడుగా వెలువడతాడు. పెద్దగా అయిన తర్వాత రాజు అవుతాడు పట్టాభిషేకం చేస్తే. కానీ ఈ ప్రియ ప్రభువు పుట్టుకతోనే ఏమని పిలువబడుతున్నాడు? యూదుల రాజు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజు. ప్రపంచ చరిత్రలో పుట్టగానే రాజు అని పిలిపించుకున్నవాడు ఈయనే. ఇక యెషయి మొద్దులో, అంటే యెషయిలో నుండి దావీదు వంటి రాజు ఇక రాలేడు అనుకునే సందర్భంలో యూదులకు రాజుగా పుట్టాడు. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును ఆయన. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగానే మాత్రమే కాదు. చూడండి ఇదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూడండి ఎలాగూ పుట్టాడు ఆయన. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం పైనే, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసువను పేరు పెట్టుదురు. యూదుల రాజుగా మాత్రమే కాదు, ఎలాగూ పుట్టాడు ఆయన? పాపము నుండి రక్షించే రక్షకుడుగా ఆయన పుట్టాడు. పుట్టుకతోనే రాజుగా పిలువబడ్డాడు, పుట్టుకతోనే రక్షకుడు అని పిలువబడ్డాడు. ఈ ప్రపంచ చరిత్రలో ఆయన మాత్రమే అలాగ పిలువబడ్డాడు, ఇంకెవరు పిలువబడలేదు. మనకు ఎవరికైనా ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ కలిగితే వారు పెద్దగా ఏదైనా ఉద్యోగం సంపాదిస్తే నన్ను కాపాడుతాడు మావాడు, నన్ను రక్షిస్తాడు, మావాడు ఉన్నాడు, మా కుమార్తె ఉంది, నా కుమారుడు ఉన్నాడు, నాకు ఏం భయం లేదు. నెలకు 30, 40, 50 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు, మాకు భయం లేదా? ఇళ్ళైనా కట్టిస్తాడు, ఆరోగ్యం బాగాలేకుండా చూపిస్తాడు, ఎక్కడికైనా తీసుకుపోతుంది,
ఏమైనా చేయడానికి మాకు ధైర్యం ఉంది, మా పిల్లవాడు ఉన్నాడు, మా పాప ఉంది, మమ్మల్ని రక్షించుకుంటారు, మమ్మల్ని చూసుకుంటారు అంటే అర్థమైంది, మమ్మల్ని సంరక్షిస్తారు, రక్షిస్తారు అని. పుట్టి పెద్దగా అయితే కానీ మనం ఊహించలేము వారు మనకు చేయగలరో లేరో. ఈయన అలా కాదు, పుట్టగానే ఏమని పిలువబడుతున్నాడు? రక్షకుడు. రక్షకుడు, పుట్టుకతోనే రాజు, పుట్టుకతోనే రక్షకుడు. అటువంటి ప్రభు మన ప్రియ ప్రభు కదా. ఆయన పుట్టుక చూడండి ఎలాగుందో, పుట్టుకతోనే ఆయన ఎలాగ పిలువబడుతున్నాడో చూడండి. ఎట్లా పుట్టాడు చూడండి, లూకాసు వార్తలో ఎట్లా పుట్టాడు ఆయన. లూకాసు వార్త 2వ అధ్యాయం, ఇందాక చదువుకున్న వచ్చిన భాగమే. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం చూడండి. 7వ వచనం, లూకాసు వార్త 2:7. తన తొలిచూడు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎక్కడ పుట్టాడు ఈయన? ఆయన సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో పుట్టాడు, పశువుల తొట్టిలో పడుకోబెట్టాడు. పశువుల పాక, పశువుల తొట్టి. పశువుల పాకలో ఏముంటుంది? దుర్వాసన, పేడ, రొచ్చు, గడ్డి, ఇవేనా దుర్వాసన? అటువంటి స్థానములో ఆయన జన్మించుట, అటువంటి స్థలములో ఆయన జన్మించుట. ఎవరైనా పశువుల పాకలో జన్మించాలని అనుకుంటారా? ఏ గర్భవతి అయినా పశువుల పాకలో నేను ప్రసవించాలా అని అనుకుంటుందా? ప్రపంచ చరిత్రలో ఎవరూ పుట్టలేదు పశువుల పాకలో, ఈయన మాత్రమే పుట్టాడు. పశువుల పాకలో ఒక స్త్రీ గర్భవతి కాగానే తల్లిదండ్రుల ఇంట్లో ఉంటే వారు ఎక్కడికి పోనీరు, సున్నితంగా చూసుకుంటారు. అమ్మ జాగ్రత్త, ఏ పని చేయకంటారు. డాక్టర్లు చెప్తారు ఇంట్లో వాళ్ళు మంచి ఆహారం తీసుకో, బాగా పండుకో, మంచి నిద్ర, మంచి తిండి తిను, రెస్ట్ తీసుకో, ఏం పని చేయకట, ఇట పోవాక తిరిగాకంటారు. అత్తమామలైనా అంతే, నిండు వయసు అయితేనే వద్దులేమ్మా, వారికి బరగోళ్ళు ఉంటే, పశువులు ఉంటే పశువులు పోవాక, అక్కడ పోవాకమ్మా, గడ్డి గిడ్డి నీళ్ళు గుళ్ళు కాపని కూడా పోవాకు, మేము ఎవరు లేకుండా ఎండపోతున్నా నువ్వు గడ్డి వేయడానికి వెళ్ళొద్దు, నీళ్లు పెట్టడానికి వెళ్ళొద్దు అని చెప్తారు. నిండు గర్భిణి అయిన ఆ మరియా ఎక్కడ వారికి స్థలము లేకపోగా వెళ్ళి ఎక్కడ ప్రసవించింది? పశువుల పాకలో ఆమె ప్రసవించుట. ప్రసవించగానే పొత్తి గుడ్డలతో ఆయనను చుట్టి పశువుల తొట్టిలో ఆయన్ను పడుకోబెట్టారు. పశువుల తొట్టి దేనికి వాడతారు? పశువులు నీళ్ళు తాగడానికి నీళ్లు పోసి, అవకాశం ఉంటే తవుడు, చెక్క ఏదన్నా దానికి కావాలంటే కలిపి దాంట్లో పెడతారు. ఆ తలుగు విప్పగా వచ్చి ఆ పశువులు తాగి వెళ్తుంటాయి. ఆయన ఈ భూలోకానికి రాగా, భూలోకంలో ఆయన పుట్టడానికి దొరికిన స్థలము పశువుల పాక, ఆయన పడుకోవడానికి దొరికిన స్థలము పశువుల తొట్టి. చూడండి ఆయన ఎక్కడుంటాడు? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? సమీపింపరాని తేజస్సు, ఆయన వసించే స్థలం సమీపింపరాని తేజస్సు, అమరత్వం గలవాడై ఆ పరలోకములో, ఆ మహిమలో, ఆ సింహాసనంలో ఉన్నాడు ఆయన. సమీపింపరాని తేజస్సు, వెలుగు, ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేరు, అటువంటి వెలుగులో ఆయన ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఆయన ఉండగా
ఇదే ప్రకటన గ్రంథంలో చూడండి 4వ అధ్యాయంలో ఎక్కడున్నాడు ఆయన? 6వ వచనం చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం ప్రకటన గ్రంథం. లేదా 2వ వచనం చూద్దాం, 4వ అధ్యాయం 2వ వచనం. ఆత్మవాసుడు చదవండి. సింహాసనమందు ఆసీనుడైండెను, సూర్యకాంత పద్మరాగములను పోలినవాడై మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉండెను. సింహాసనం మధ్య, సింహాసనం చుట్టూ, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు. మొదటి జీవి సింహం వంటిది, దూడ వంటిది. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి వాళ్ళు చెప్పుచుండును. ఎలాగున్నాడో చూడండి. ఈయన పరలోకంలో ఒక సింహాసనం, మహిమ, స్ఫటికం వంటి సముద్రం, గాజు వంటి సముద్రం, స్ఫటికం వంటివి ఎన్ని రకాలుగా ఆయన వర్ణన ఉందో చూడండి. ఆయన ఆసీనుడైండగా పద్మరాగములు, సూర్యకాంతము, మరకతము, ఇంద్రధనస్సు. ఆ సింహాసనంలో మహిమలో ఆయన ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో వెలుగులో ఉండగా ఆయన చుట్టూ 24 మంది సింహాసనాలు, 24 మంది పెద్దలు. ఆ 4 జీవులు రెక్కలతో 3 రెక్కలు ఉండగా 6 రెక్కలు ఉంటే 2 రెక్కలు కప్పుకొని, 2 రెక్కలు మోకాలు, 2 రెక్కలు తల, 2 రెక్కలు ఎగురుచు మానక రాత్రింబవలు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవలు ఆయన స్తుతిస్తూ ఉన్నారు. అటువంటి మహిమలో ఉండే ఆయన పుట్టడానికి భూలోకానికి రాగా ఆయనకు ఎలాంటి స్థలం దొరికింది? దుర్వాసనతో కూడుకున్నది. మనుషులు వెళ్ళాలని కోరుకునే ప్రాంతం కాదు. పశువులు నివసించే స్థలం అది. పశువుల పాక ఆయనకు దొరికింది. ఆయన జన్మించడానికి భూలోకానికి రాగా ఆయన పడుకోవడానికి పశువుల తొట్టి దొరికింది. ప్రియమైన వారలారా, అసలు ఆయన స్థానం, ఆయన మహిమ ఇంతవరకు ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చూసాం. 8వ వచనం వరకు ఆయన ఎలాంటి స్థానంలో ఉన్నాడు. అలాంటి స్థానంలో ఉండే ఆయన భూలోకానికి రాగా ఆయనకు దొరికిన స్థలం ఏంటి, స్థానం ఏంటి? ఫిలిప్పీ పత్రికలో చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట
విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎలాగూ వచ్చాడు ఆయన? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట, అంటే దేవునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనిషిగా పుట్టాడు ఆయన. దేవునిగా ఉండుట భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. దేవునిగా ఉండుట అంటే దేవుడుగా ఉండుట భాగ్యంగా ఎంచుకోకుండా మనిషినిగా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. మీరే ఉన్నారు ఈరోజు పండగ, మీ ఇంట్లోకి చాలామంది వచ్చింటారు, బంధువులు స్నేహితులు, మీ దగ్గర నుంచి కూడా కొందరు వెళ్ళింటారు. ఇలా పండగల సందర్భాల్లో, క్రిస్మస్ కానీ ఏదైనా పండగ సందర్భాల్లో వెళ్ళేటప్పుడు మా ఇంటికి రండి పండగకు అని పిలిచారనుకోండి, మన ఇంటికంటే వాళ్ళ ఇల్లు బాగలేదు, వసతులు బాగలేకుంటే ఏం పోతావులే, అక్కడ పడుకోవడానికి లేదు, బాత్రూమ్లు సరిగా లేవు, ఇవి లేవు అవి లేవు, వసతులు సరిగా లేవు, పండుకోవడానికి బాగుండదు, అంత బాగుండదు, ఆడ ఏం పోతావులే మేము రాములే, ఇంత దానికే మేము రాములే, మేము పోములే, అడేం వసతులు ఉండవు, ఏడబోతావు. ఆ పరలోకంలో మహిమలో ఉండే ఆ దేవుడు, ఆ పరలోకంలో చదివాం ప్రకటన గ్రంథంలో, తిమోతి 6:16 సమీపింపరాని తేజస్సులో వసిస్తూ ఉన్నాడు, నివసిస్తున్నాడు ఆయన. ఆయన ఈ భూలోకానికి రాగా పశువుల పాకలో జన్మించాడు. ఆయన్ను పశువుల తొట్టిలో పడుకొని పెడతారు. ఏం పోతావులే నేను, ఇంత మహిమలో ఇంత సదుపాయాలు గల ఈ పరలోకంలో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, నాకు ఏం వెళ్ళాలా నేను ఈ భూలోకానికి, ఎందుకు వెళ్ళాలా, ఏం పోతావులే, ఆడ ఏం బాగుండో, పోతే నన్ను తీసుకుపోయి ఆ పశువు పాకలో కంటాది ఆమె మరియమ్మ, తీసుకుపోయి నీళ్ళు లేని ఆ పశువుల తొట్టిలో గుడ్డలో చుట్టి నన్ను పండబెడతారు. ఇంత దానికి నేను పోవాలా, ఏం పోతావు అని అనుకున్నవాడు కాదు. మనమైతే ఎవరైనా మనకంటే తక్కువ వాళ్ళు పిలిచే ఏమో దీనికి రావాలన్నా నేను ఇంత దూరం, దీనికి పిలిచినా ఉన్నాను ఇంత దూరం, వా ఈ మాత్రం మా ఇంట్లో లేదా, నువ్వు పిలిచినా ఉన్నాను ఇంత దూరం అంటారు. ఆయన పరలోకం నుండి దిగిరాగా ఎందుకు పిలిచారు నన్ను ఈ భూలోకానికి, ఇందుకోసమా నేను వచ్చింది, పశువుల పాకలో జన్మించడానికి వచ్చానా, పశువుల తొట్టిలో పడుకోవడానికి నేను వచ్చానా అనలేదు ఆయన. ఆదికాండం 1వ అధ్యాయంలో నోటి పాట చేత సమస్తమును సమస్తాన్ని సృజించిన వాడు, అన్నీ కలుగునుగాక అంటేనే అయిపోయినాయి. చెట్లు, పక్షులు, జంతువులు, సముద్రము అన్నీ కలుగునుగాక అంటే అయినాయి. అవన్నీ కూడా మనిషిని కంటే బలమైనవి, గొప్పవి. చెట్లు ఎంత పెద్దవి మానవుని కంటే, కొండలు పర్వతాలు ఎంత పెద్దవి మానవుని కంటే, ఏనుగు లాంటి జంతువులు ఎంత పెద్ద పెద్ద జంతువులు, అవన్నీ నోటి మాట చేత కలుగునుగాక అంటే అయినాయి. కానీ సమస్తాన్ని సృష్టించిన వాడు భూలోకానికి రాగా పశువుల తొట్టి, పశువుల పాక ఇలాంటిదా నాకు అని అనుకోలేదు ఆయన కదా. ఫిలిప్పీ 2:6 తన్ను తాను రిక్తునిగా అంటే ఏమి లేని వాడిగా చేసుకొని వచ్చాడు ఆయన. మనుషుని స్వరూపం, దాసుని స్వరూపం ధరించుకున్నాడు ఆయన. ఇళ్లలో ఊర్లలో వేసే 2 రూపాయలకి వేసే కేజీ బియ్యం వదలడంలే, ఎందుకు విడిచిపెట్టాలా? ఇంట్లో పొలంలో బియ్యం పండినా, మా ఇంట్లో కూడా పొలంలో ఇంట్లో బియ్యం పండినా, అంత ఇంత ఉద్యోగాలు చేస్తున్నా, ఎందుకు విడిచిపెట్టాలా? ఎందుకు విడిచిపెట్టాలా? ఆయన పరలోకంలో ఎందుకు విడిచిపెట్టాలా? ఈ పరలోకాన్ని నేను ఎందుకు రావాలా అని అనుకుంటే మనకి ఈ భాగ్యం దొరికి ఉండేదా? సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు, దూతల చేత నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని మానగా గాన ప్రతిగానముల చేత. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడిన మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడింది.
దేవదూతలు మానగా గాన ప్రతిగానముల చేత ఆయన స్తుతిస్తూ ఉన్నారు. అటువంటి మహిమను వదులుకొని వచ్చాడు. పశువుల పాకలో జన్మించుట. చూడండి, ముగించుకుందాం. చూడండి, అదే లూకాసు వార్త లేదా అంతకంటే ముందు మత్తయి సువార్తలో ఒక వచనాన్ని చూడండి. మత్తయి సువార్త మనము యాకోబు భార్య అయిన రాహేలు పిల్లల గురించి మాట్లాడుట విన్నాం కదా. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనం. మత్తయి 2:18. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనోళ్ళకాయ ఉండెను. మనం మొదట చదువుకున్నాం కదా, యాకోబు భార్యలు వారికి పిల్లలు కలుగుట చూసి చదువుకుంటే ఏందబ్బా ఈయన ఏందబ్బా యేసు ప్రభు పుట్టింటే ఈయన యాడో యాకోబు పిల్లల గురించి చెప్తారా అనుకుంటారు కదా. ఈరోజు ఏంటి సందర్భం, ఏంటి పండుగ, ఏంటి ఈయన ఏంది ఏడుపోయినాడు ఈ మనిషి, మంచోనికి ఇచ్చినారా వాక్యం, ఏడాడుకుపోతున్నాడు ఇతనని కదా. యేసు ప్రభు వారు పుట్టిన సందర్భంలో ఆడ హేరోదు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడిగితే జ్ఞానులు హేరోదు తెలిస్తే 2 సంవత్సరాలు మొదలుకొని పిల్లలంతా చంపించేసినాడు. అప్పుడు రాహేలు కూర్చిన ప్రస్తావన, యేసు ప్రభు పుట్టుక వలన రాహేలు పుట్టుకకు జరిగిన ప్రస్తావన జరుగుతుంది చూడండి. ఆమె అంగలార్పు అంట. 17వ వచనంలో అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వని కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లగా ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాటలు. ఇర్మియా గ్రంథం 31:15 అనుకుంటాను కాబోలు, అక్కడ ఉంది ఇదే వచనం. రాహేలు పిల్లలు లేకపోవుట ఎంత అంగలార్పు అంటే, రామాలో ఉండే 2 సంవత్సరాలలో పిల్లలందరినీ హేరోదు చంపించేసినాడు. 2 సంవత్సరాల్లో పిల్లలు, ఒక రామ అనే ఒక పట్టణంలో ఎన్ని వందల మంది పిల్లలు చనిపోయి ఉంటారు. 2 సంవత్సరాల పిల్లలు. ఎంత వేదన పడి ఉంటుందో ఆ పట్టణం అంతా. మగపిల్లవాళ్ళు చనిపోతే 2 సంవత్సరాల లోపు వాళ్ళు, ఆ పట్టణం ఎంత విలపించిపోయి ఉంటుందో. ఆ రాహేలు పిల్లలు పుట్టకపోవడం అంత బాధపడిందంట ఆమె హృదయం. ఆ రామాలో అంగలార్పు అనేది 2 సంవత్సరాల్లో పిల్లలు హేరోదు ద్వారా చనిపోతే ఎంత రామ అనే పట్టణం ఎంత ఏడ్చిందో. ఆ పట్టణంలో అనేక మంది ఏడ్చింటారు కదా. ఆ అంగలార్పు ఈ రాహేలు యొక్క అంగలార్పుతో సమానం అని చెప్పాడు చూడండి. ఆ పిల్లలు పుట్టుక గురించి అంత బాధ కలిగించింది ఆయనకు, రాహేలుకు. పుట్టుక ఎంత విలువైందో ఈ ఉదయకాలం మనం వింటున్నాం. రాహేలు కుటుంబంలో వారికి ఆ పిల్లల పుట్టుక ఎంత విలువైందో వారు మాట్లాడారు. లేయా రాహేలు మాట్లాడారు. ఇప్పుడు లూకాసు వార్త చూడండి, ఇందాక వచనమే 2వ అధ్యాయము ముగించుకుందాం మనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం మరలా చదువుకుందాం. 10-11 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. వినండి ప్రియమైన వారలారా, రాహేలు, యాకోబు, లేయా వారి కుటుంబంలో జరిగిన పుట్టుకలను మనం గురించి విన్నాం. అది వారి కుటుంబానికి సంబంధించింది. ఆ కుటుంబంలో మాత్రమే సంతోషం కలిగి వారు సంతోషించారు. ఇదిగో ఈ ఉదయకాలం మనం చేరి వచ్చి ఉన్న మా ప్రభువు పుట్టాడని, క్రిస్మస్ అని ఒక పండుగగా చేసుకోవడానికి ఉదయకాలం చేరి వచ్చి ఉన్నాం. ఇది ఎవరికి సంబంధించిందంటే ఒక కుటుంబానికి కాదు, ఒక మనిషికి కాదు, ఒక ఇంటికి కాదు, ఒక ఊరికి కాదు, ఒక జాతికి కాదు, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి కాదు, ప్రపంచానికి, ప్రతి మనిషినికి సంబంధించినది. అందుకే ప్రజలందరికీ కలగబోవు సంతోషం కాదంట,
మహా సంతోషకరమైన సువర్తమానం. ఆయన పుట్టుట ప్రజలందరికీ మహా సంతోషాన్ని ఇచ్చేదంట. ఈ ఉదయకాలం అందరూ కదా హ్యాపీ క్రిస్మస్ అని మెసేజ్లు పంపుకుంటూ, హ్యాపీ క్రిస్మస్ అంటే ఎట్లా సంతోషంగా మహా సంతోషం కలిగించే సువర్తమానం చెప్పుకుంటూ ఉన్నారు. ఈ ఉదయకాలం ఆయన పుట్టుకను మహా సంతోషం కలిగించే ఆయన పుట్టుక. ఆయన పుట్టుక మాత్రమే కాదు, చూడండి రోమాపత్రికలో చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయము, రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడైండి నిత్యము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. మరలా ఇక్కడ కూడా ఆయన పుట్టుక గురించే ప్రస్తావన. శరీరాన్ని పుట్టి ఆయన యూదులలో పుట్టాడు, కానీ ఆయన ఎవరంట? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిత్యము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అన్నాడు. ఈ ఉదయకాలం మనకు కూడా ఆయన పుట్టాడని, ఆయన పుట్టుకను సందర్భించుకొని ఆయనకు స్తోత్రములు చెల్లించడానికి చేరి వచ్చినాం. ఆయన సర్వాధికారి అయింది నిత్యము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎలాగో ఆయన నిత్యము స్తోత్రార్హుడై ఉన్నాడంటే ఆయన పుట్టుకనే మాత్రమే కాదు, ఆయన మన కొరకు మరణించాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వాడు. గత ఆదివారం ఆరాధనలో విన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మరణములో నుండి జీవంలోనికి దాటించిన వాడు. ఆయన పుట్టుక సంతోషాన్ని కలిగించింది. పుట్టుక మాత్రమే కాదు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు. ప్రభువునందు ఆనందించండి. ఆయన మరణములో, ఆయన మరణాన్ని మీరు అంగీకరించారు, ఆయనను ప్రభువుగా అంగీకరించి ప్రభువులో మీరున్నారు. ప్రభువునందు ప్రియులారా అంటారంటే ప్రభువునందు ఆయన విశ్వసించడం ద్వారా, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా, మారు మనసు రక్షణ బాప్తిస్వం ద్వారా ప్రభువునందు ఉన్నాం మనమంతా. ఆ ప్రభువునందు ఉండుట ఆనందం అన్నాడు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అన్నాడు. ఎందుకు ప్రభువునందు ఎలాగున్నామంటే ఆయన మరణించి మనల్ని రక్షించుట ద్వారా, ఆయన తిరిగి లేచి మనకు జీవాన్ని ఇచ్చుట ద్వారా మనం ప్రభువునందు ఉన్నాం. కాబట్టి ఆయన పుట్టుక ద్వారా మహా సంతోషం, ఆయన మరణం ద్వారా ఆనందం, మరలా ఆనందం. అందుకే ఆయన పుట్టుక ద్వారా మహా సంతోషం అన్నాడు, ఆయన మరణం ద్వారా మరలా ఆనందం అన్నాడు. ఆయన పుట్టుక సంతోషం, ఆయన మరణం మరలా ఆనందం. అటువంటి ప్రియ ప్రభువుని ఉదయకాలంన ఆయన మన కొరకు పుట్టాడని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం. ఆయన మన కొరకు రాజుగా పుట్టాడు, రక్షకునిగా పుట్టాడు. సంతోషకరమైన సువర్తమానం ఈ ఉదయకాలం మనం కూడా వింటున్నాం ప్రియమైన వారలారా. ఆనందం, ప్రభువునందు ఆనందించే ఆ మరణం పునరుత్థానాన్ని కూడా మనం వింటున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, పెద్దలారా, ఆ మహా సంతోషకరమైన సువర్తమానం ఈ ఉదయకాలం మనకు కూడా సంతోషాన్ని కలిగించేది. అటువంటి సంతోషాన్ని కలిగించే ప్రియ ప్రభువును మనము రక్షకునిగా కలిగి ఉండుట, ఈ ఉదయకాలం ఆయన పుట్టుకను మరలా జ్ఞాపకం చేసుకొనుట మనకెంతో సంతోషకరం. ఆ సంతోషాన్ని ఈ క్రిస్మస్ దినమున ప్రభువు మన హృదయాల్లో ఉంచాలని ఆ ప్రభు వాక్యం ద్వారా మనం హెచ్చరిక పొందుతున్నాం. అలాగూ
ఆ ప్రభు తన వాక్యం ద్వారా మన హృదయాల్లో ఆయన పుట్టుకకు ఆయన మరణ పునరుత్థానానికి సంబంధించిన సంతోషాన్ని మన హృదయంలో ఉంచునుగాక. ప్రభు ఈ వాక్యం మన కొరకై దీవించునుగాక. ప్రభు ఆత్మ అలాగూ మనల్ని నడిపించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అలాగే స్థానిక ఆత్మగురు సంఘానికి ప్రేమ వందనాలు.